టు జావాస్క్రిప్ట్ డే 2. ఈరోజు మనం వేరియబుల్స్ ఇంకా డేటా టైప్స్ గురించి నేర్చుకుందాం. జావాస్క్రిప్ట్‌లో డేటా స్టోర్ చేయడానికి 3 వేస్ ఉన్నాయి. ఫస్ట్ వేర్, ఇది ఓల్డ్ మెథడ్. సెకండ్ లెట్, ఇది మోడర్న్ అండ్ ఫిక్సిబుల్ యూసేజ్‌కి యూజ్ చేస్తాం. థర్డ్ వచ్చి కాన్స్టెంట్, ఇది వాల్యూ చేంజ్ అవ్వద్దు అంటే వాడాలి. కరెక్ట్ వేరియబుల్ వాడితే మీ కోడ్ అనేది సూపర్ క్లీన్‌గా ఉంటది. నెక్స్ట్ డేటా టైప్స్. జావాస్క్రిప్ట్‌లో మెయిన్‌గా 5 టైప్స్ ఉన్నాయి. నంబర్, స్ట్రింగ్, బూలియన్, అన్‌డిఫైన్డ్ ఇంకా నల్. బెస్ట్ పార్ట్ ఏంటంటే జావాస్క్రిప్ట్ వాల్యూని బట్టి డేటా టైప్‌ని ఆటోమేటిక్‌గా డిటెక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే లెట్ నేమ్ ఈక్వల్ టు నరేంద్ర అంటే స్ట్రింగ్. కాన్స్టెంట్ ఏజ్ ఈక్వల్ టు 22 అంటే నంబర్. సింపుల్‌గా చెప్పాలంటే వేరియబుల్స్ డేటాని స్టోర్ చేస్తాయి. డేటా టైప్స్ మీనింగ్‌ని డిఫైన్ చేస్తాయి. క్లియర్ క్లియర్‌గా ఉంటే అడ్వాన్స్ కోడింగ్ చాలా ఈజీగా అయిపోతుంది. కీప్ లెర్నింగ్. డే 3 మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి.